యు నో ఐ రియలీ డోంట్ కేర్. రాము ఒక సీక్రెట్స్ ఏమున్నాయో వాటిని ఫేస్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ ఫీల్ ఐఎమ్ పవర్డ్. అమ్మ విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. 24 గంటల్లో మనం ఏదో ఒక డెసిషన్ తీసుకునే తీరాలని డాక్టర్ క్లియర్గా చెప్పారు. అవును, ఇలాగే ఇంకా ఎన్ని రోజులు పడుకోబెట్టాలి? ట్రైకాటమీ చేయడంలో డాక్టర్స్కి కొంచెం కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఆ పాపాన్ని ఇంతగా టార్చర్ పెట్టాలా ఏంటి? నీ అభిప్రాయం ఏంటో చెప్పు. అది ఇప్పుడు నేనెలా చెప్పగలుగుతాను? సాలి దగ్గర అడిగారా? ఎవరిని అడిగినా సరే మనమే కదా నిర్ణయం తీసుకోవాల్సింది. హలో స్టేసీ. యా, ఐఎమ్ కమింగ్ ఇన్ 2 minutes. ఐఎమ్ జస్ట్ అవుట్ సైడ్ ద వర్క్. ఓకే, సీ యూ దేర్. బాయ్. అన్నయ్య, వర్క్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను త్వరగా వెళ్ళాలి. అలాగైతే అమ్మ విషయం? ఆ డిసిషన్ ఏంటో మీరే తీసుకోండి. Hey, looking nice. So, are you ready? యా. Yeah. నువ్వు ఐప్యాడ్ తీసుకురావడం మంచిదైంది. ఎందుకు? నావి కొన్ని కాలేజ్ పిక్స్ అని నెట్లో ఉన్నాయి. ఈ లండన్ లో దొరకనివన్నీ హైదరాబాద్ లో దొరుకుతుందేమో చూడాలి. నిజం చెప్పనా, ఇక్కడికన్నా అందమైన అమ్మాయిలు మా కాలేజ్ లో ఉండేవారు తెలుసా. కానీ వాళ్ళు కాలు పొట్ట మాత్రం చూపించారు, అది మాత్రమే కొరత వాళ్ళలో. కానీ మీకు అలాంటి వాళ్ళంతా ఇష్టం ఉండరు కాబట్టి మ్యాట్రిమోనీలో చాలా మంది ఉంటారు కదా, అది సెట్ చేయకుండా నేను అస్సలు వదలను. ఓకే. జిమ్మీ ఏమన్నారు? జిమ్మీ వాడేమంటాడో తెలుసా? వయసు మీద పడింది కదా, ఇంకా మీరే చూసుకోండి, నాకు ఎటువంటి సంబంధం లేదన్నాడు. వాడు అసలు అమ్మ విషయం సీరియస్గా తీసుకోవడం లేదు. జీవితంలో అన్ని నిర్ణయాలు నిన్ను అడిగే తీసుకున్నానమ్మా. కానీ ఇప్పుడు ఈ ఒక్క నిర్ణయం నాకెందుకని వదిలేసావమ్మా? ఇకపై అమ్మ కష్టపడ్డం నాకిష్టం లేదు. తన జీవితం అంతా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా బతకనివ్వాలి.